ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడును సజీవుడును సర్వకృపానిధియగు యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన ఉన్నతమైన ప్రశస్తమైన సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన ఘనమైన పూజనీయమైన నామములో మీకు వేలాది వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. గత కాలమంతా కాపాడి ఈ దినం ఈ క్షణం వరకు సజీవ లెక్కలో ఉంచినారు. మీకు వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. నిజంగా నా ప్రభువా, పాపంలో, చీకటిలో, అంధకారంలో ఉన్న నా యొక్క జీవితాన్ని రక్షించడానికి ఈ భూలోకానికి ఏతించి మరి నా యొక్క ప్రాణ విమోచన క్రయధనముగా మీరు మార్చబడి మరి ఆ కలువరి శిలువలో మీ ఒంట్లో ఉన్న చివరి రక్త బిందు వరకు నా కొరకు చిందించి మరి నా తండ్రి నా యొక్క మరి ప్రాణ విమోచన క్రయధనంగా మీరు మార్చబడి నన్ను రక్షించిన మీ ప్రేమంతటిని బట్టి వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి. ఈ స్థలంలో శిలువ రక్త ప్రోక్షణ ఉంచండి. ఈ స్థలం చుట్టూ దాగి ఉన్న చీకటి అంధకార శక్తుల ప్రభావములన్నింటినీ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో బంధించి పారద్రోలుతూ ఉన్నాను. ఇక్కడ మీ సన్నిధి ఉంచండి, ఇక్కడ మీ సహవాసం ఉంచండి. మాతో కూడా మీరు మాట్లాడండి నాయన, మీ స్వరాన్ని మాకు వినిపించండి. యేసుక్రీస్తు నామంలో ప్రభువా, మరి నా తండ్రి ఎవరెవరు నీ పిల్లలు ప్రభువా ఏ ఆశ కలిగి వచ్చారో, ఏ అక్కర కలిగి వచ్చారో, ఏ అవసరత కలిగి వచ్చారో వారి హృదయాలను మీరు దర్శించండి అయా. ఇక్కడి నుంచి వారు బయలు వెళ్ళేటప్పుడు హృదయము నింపబడిన వారై వెళ్ళులాగున సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ నీ సహాయం మాకు తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్మదేవ మీ ఆదరణ మాకు తోడుగా ఉంచండి. పరిశుద్ధాత్మదేవ ఇక్కడ మీ సన్నిధి మాతో ఉంచండి. మీరు మాతో మాట్లాడుతురమ్మని అయా. అయోగ్యుడను మరి దౌర్భాగ్యుడను పాపాత్ముడను నిష్ప్రయోజకుడైన నన్ను కూడా నీ శిలువ చాటున మరుగుపరిచి నీ నోటి బోరగా నన్ను వాడుకొని నీ పిల్లలకు కావాల్సిన ఆత్మీయ తీరుస్తురమ్మని దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఆరాధన వర్తమానం ఎవరికైనా గుర్తుందా? ఏం చెప్పాడు అంకులు? ఓకే, పోయిన వారం వాక్యం ఏం చెప్పాడో ఎవరికైనా గుర్తుందా? తర్వాత మరి శాంతరాజ్ అంకుల్ వచ్చినాడు ఒక 2 వారాల క్రితం. ఆయన ఏం చెప్పాడో గుర్తుందా? తర్వాత నేను వచ్చి వెళ్ళాను, నేను మరి మెసేజ్ చెప్పాను, ఏం చెప్పానో గుర్తుందా? తర్వాత జోయల్ అంకుల్ ఆపరేషన్ కాకముందు మెసేజ్లు చెప్పినవి ఏమైనా గుర్తున్నాయా? 1 సంవత్సరం కిందట అంకుల్ చెప్పిన మెసేజ్లు ఏమైనా గుర్తున్నాయా? గుర్తుండవు కదా? ఇలాగే ఒక చిన్న సంఘటన నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మరి ఒక 2 స్నేహితులు విశ్వాసులు, చాలా మంచి ఆత్మీయులు, రెగ్యులర్గా దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు. అయితే వాళ్ళలో ఒక విశ్వాసి దేవుని మందిరానికి రావడం మానేశాడంట. ఏమైందిరా అని తన ఫ్రెండ్ పోయి అడిగితే, ఏమైంది మందిరానికి రావట్లేదు, ఎందుకు రావట్లేదు అని అడిగితే ఆ స్నేహితుడు అన్నాడంట, అరే ఇప్పటికీ నేను 30 సంవత్సరాలు అయింది చర్చికి రాబట్టి, దాదాపు 3000కు పైగా ప్రసంగాలు విన్నాను, ఏ ఒక్క ప్రసంగం కూడా నాకు సరిగా గుర్తులేదు, ఇక చర్చికి ఎందుకు రావాలి, పాస్టర్లు కూడా టైం వేస్ట్ చేసుకుంటున్నారు అని చెప్పాడంట. అప్పుడు తన ఫ్రెండ్ ఏమన్నాడంట, నాకు వివాహం అయ్యి 30 సంవత్సరాలు అయింది, వివాహం చేసుకున్న తర్వాత నా భార్య మరి దాదాపు 20-30 వేల వంటలు చేసింది. ఆ 20-30 వేల వంటల్లో ప్రతిరోజు ఆమె ఏ కూర వండిందో నాకు ఇన్ని సంవత్సరాల నుంచి గుర్తులేదు, కానీ ఆమె చేసిన వంటల ద్వారా నేను బలాన్ని, శక్తిని పొందుకున్నాను, ఆరోగ్యాన్ని పొందుకున్నాను. ఒకవేళ ఆమె చేసిన వంటలు నేను ఈరోజు మర్చిపోయినానని అప్పుడు తినకోకుండా ఉండి ఉంటే
నేను చచ్చిపోయేవాడిని, నాకు శక్తిని ఆరోగ్యాన్ని పొందుకునేవాడిని కాదు. అవునా? ఆయన 30 సంవత్సరాల నుంచి చేసిన వంటలు ఆయనకు గుర్తులేవు. ఆమె ఏ కూర వండిందో, ఏ రోజు ఏ కూర వండిందో కూడా గుర్తులేదు. నిన్న ఏ కూర వండిందో కూడా నా భార్య నాకు గుర్తులేదు. కాకపోతే ఆ ఆహారాన్ని తీసుకోవడం ద్వారా అనుదినము నేను శక్తిని ఆరోగ్యాన్ని పొందుకుంటూ ఉన్నాను, బలాన్ని పొందుకుంటూ ఉన్నాను. కాబట్టి మరి ఈరోజు చచ్చిపోకోకుండా బ్రతికి ఉన్నానని చెప్పాడంట. అప్పుడు తన స్నేహితుడు దేవుని యొక్క మందిరానికి వెళ్తూ వచ్చాడు. నిజంగా మన జీవితంలో మనము ఈ శరీరానికి ఆహారాన్ని ఎలాగైతే ప్రతిరోజు తింటున్నామో, తీసుకొని బలం పొందుతున్నామో, ఆహారాన్ని తీసుకోకపోతే బలం ఉంటుందా మనకి? ఒక పూట ఆహారం తీసుకోకపోతేనే కళ్ళు చల్లగా అయిపోతాయి. అవునా కాదా? ఒక పూట ఆహారం తీసుకోకపోతేనే నీరసం వస్తుంది. అలాగే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఖచ్చితంగా దైవ సేవకులు ఏం చెప్తారు అనంటే, ప్రతిరోజు ఉదయం ఒక అధ్యాయము, సాయంత్రం ఒక అధ్యాయము దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని ఎందుకు చెప్తారు? మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలాగే మన ఆత్మీయ జీవితానికి కూడా, ఆత్మీయ జీవితం చచ్చిపోకోకుండా ఉండాలి అనంటే, ఆత్మీయంగా మనం చల్లారిపోకోకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా మన యొక్క ఆత్మీయ జీవితానికి దేవుని యొక్క వాక్యం కూడా అంతే అవసరమై ఉన్నది. అవునంటారా కాదంటారా? చెప్పాలి, నోర్లు విప్పాలి. అవునంటారా కాదంటారా? శరీరానికి, భౌతిక సంబంధమైన ఈ శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలాగే మన ఆత్మ సంబంధమైన శరీరానికి కూడా ఖచ్చితంగా అంతే దేవుని యొక్క వాక్యం అవసరం. అందుకోసమే వారంలో మరి బైబుల్ స్టడీ అంటూ, స్త్రీల కూడికలు అంటూ, అలాగే మరి గృహ కూడికలు అంటూ, తర్వాత సంఘ ప్రార్థనలు అంటూ ఎందుకు పెడతారు? వాటన్నింటికి దైవ సేవకులు ఎందుకు అటెండ్ కామంటారు అనంటే, మనము ఆత్మీయంగా చచ్చిపోకోకుండా, ఆత్మీయంగా చల్లారిపోకోకుండా, ఆత్మీయంగా బలపరచబడడానికే. వీటన్నింటినీ మనము ఖచ్చితంగా పాటించవలసిన వారమై ఉంటూ ఉన్నాం. అవునంటారా కాదంటారా? మరే ఒకసారి బైబిల్ తీసుకురా బ్రదర్. నాకు తీయండి దేవుని యొక్క వాక్యంలో నుండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28, 29, 30, 31 వచనాలు మార్చి చదువుకుందాం. ఒక నిమిషం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. శరీరం అని వివేచింపక తిని త్రాగవలెను, తనకు శిక్షా విధి కలుగుటగా తిని త్రాగవచ్చు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకున్న తీర్పు పొందకపోవడము. చాలు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏమని స్పష్టంగా చెబుతూ ఉంది అనంటే, కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొని ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనేది త్రాగవాలి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఖచ్చితంగా మనల్ని మనం పరీక్షించుకోకుండా ప్రభువు యొక్క శరీర రక్త మాంసాల్లో మనము పాలు పంపులు పొందాము అనంటే దానికి బాధ్యులు ఎవరు? దైవ సేవకుడు కాదు, వాక్యం చెప్పిన వాళ్ళు కాదు, మీరే దానికి బాధ్యులు. దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా చెప్తున్న విషయం ఏంటి అనంటే, మనల్ని మనం పరీక్షించుకోకుండా దేవుని యొక్క శరీర రక్త మాంసాల్లో పాలు పంపులు పొందిన వారమైతే ఖచ్చితంగా బలహీనులమైపోతాము, చచ్చిపోయే వారంగా ఉంటాం.
నిజంగా అయితే ఈరోజు నేను అంకులు నాకు శుక్రవారం రోజు నువ్వు టేబుల్ మెసేజ్ చెప్పు డానియల్ అన్నప్పుడు మన యొక్క దేవుని యొక్క గ్రంథంలో నుండి చాలామంది భక్తుల జీవితాలు నేను స్టడీ చేయడం జరుగుతూ వచ్చింది. అయితే ఒక భక్తుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఎక్కువగా ప్రేరేపిస్తూ వచ్చాడు. ఒక భక్తుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కువగా ప్రేరేపిస్తూ వచ్చాడు, ప్రెజర్ చేస్తూ వచ్చాడు. దేవుని యొక్క మీ సంఘంలో ఆ యొక్క భక్తుని యొక్క జీవితాన్ని తెలియజేస్తూ రమ్మని. అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటూ ఉన్నాను. మరి మీకు అందరికీ తెలుసని అనుకుంటున్నాను. యేసు ప్రభు వారి యొక్క మొట్టమొదటి శిష్యుడు ఎవరు? ప్రథమ శిష్యుడు యేసు ప్రభు వారి యొక్క ప్రథమ శిష్యుడు ఎవరు చెప్పాలా? ప్రథమ శిష్యుడు యేసు ప్రభు వారి యొక్క ప్రథమ శిష్యుడు ఎవరు? ఎవరు ఎవరు చెప్పాలా? ఎవరు? అంద్రేయ. రండి, యోహాను సువార్త మొదటి అధ్యాయము 40వ వచనం మనం చదువుకుందామండి. యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రేయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పాను. ఎవరంట? మొట్టమొదటి శిష్యుడు ఈ అంద్రేయ. ఈ యొక్క అంద్రేయ జీవితంలో మనము చాలా ప్రాముఖ్యమైన 7 లక్షణాలు మనం చూడవచ్చు. ఒక విశ్వాసి అంద్రేయ జీవితం ద్వారా నేర్చుకోవాల్సిన అతి ప్రాముఖ్యమైన 7 లక్షణాల గురించి ఈరోజు మనం నేర్చుకోబోతూ ఉన్నాం. మొట్టమొదటిది ఏంటి అని అంటే, అంద్రేయ మరి తన యొక్క ఆత్మీయ జీవితంలో నేర్చుకుని తెలుసుకుని మార్చుకునే స్వభావం కలిగిన వాడు, సత్యం కొరకు ఆసక్తి కలిగిన వాడు. ఈ అంద్రేయ ఫస్ట్ ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క శిష్యుడు ఈ యొక్క అంద్రేయ. ఈ దినాల్లో ఎలా ఉన్నారంటే, చాలామంది విశ్వాసులు అయితేనేమి దైవజనులు అయితేనేమి మరి వారికి తెలిసిందే సత్యమని అనుకుంటూ ఉంటారు. వేరే వాళ్ళు ఏదైనా దేవుని వాక్యం చెబితే కాదు. ఇప్పుడు చాలా ఆన్లైన్లో ట్రెండింగ్లో ఉన్న విషయం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు కేవలం దేవుని కుమారుడు మాత్రమే అని కొంతమంది, యేసుక్రీస్తు ప్రభువారు దేవునితో సమానుడని కొంతమంది, లేదు యెహోవా మాత్రమే దేవుడని కొంతమంది. ఇలాగా అంటే ఎవరికి తెలిసింది వాళ్ళు పాటిస్తూ ఉన్నారే కానీ సత్యాన్ని నేర్చుకుని మార్చుకునే స్వభావం లేదు. కానీ అంద్రేయ ఎప్పుడైతే యోహాను సత్యాన్ని చెబుతూ వచ్చాడో సత్యాన్ని అంగీకరించి వెంబడించడానికి ఇష్టపడుతూ వచ్చాడు. నిజంగా మన జీవితంలో మనకు తెలిసిందే మనం సత్యమని అనుకుంటూ ఉన్నామా? సత్యాన్ని చెప్పినప్పుడు దాన్ని పరిశీలించి పరీక్షించి ఇది సత్యమని గ్రహించి దాన్ని అంగీకరించి దాన్ని అవలంబించి పాటించే వారంగా మనం కలిగి ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. అంద్రేయ లాంటి మనస్సు మన జీవితంలో మనం కలిగి ఉన్నామా లేదా? అయితే అంద్రేయ గురించి మనం రెండవదిగా ఏం చూస్తాము అని అంటే, తన కుటుంబాన్ని సత్యం వైపు నడిపించినటువంటి వాడిగా అంద్రేయ మనకు కనబడతాడు. ఇదే యోహాను సువార్త 1వ అధ్యాయము 41, 42 వచనాలు మనం చూసినట్లయితే, మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతని తోడుకొని వచ్చెను. ఎవరు అంట? ఈ సీమోను పేతురు ఎవరు? అంద్రేయ యొక్క సహోదరుడు. అయితే తన కుటుంబం పట్ల ఎంత భారము ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు. నిజంగా మన జీవితాల్లో మనము
మనం కుటుంబం పట్ల మనం అంత భారము బాధ్యత కలిగి ఉన్నామా? మన కుటుంబంలోని వ్యక్తులను సత్యం వైపు నడిపించడానికి మనం ప్రయాసపడుతున్నామా, ప్రయత్నం చేస్తున్నామా, భారం కలిగి జీవిస్తూ ఉన్నామా? అంద్రేయ తన సత్యాన్ని తెలుసుకున్న వెంటనే తన కుటుంబంలోని తన సహోదరుని నేను సత్యాన్ని కనుగొన్నాను, మనం వెళదాం, సత్యాన్ని వెంబడిద్దాము అని చెప్పి తోలుకొని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకొని వచ్చాడు. అయితే అంద్రేయ గురించి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, అంద్రేయ నిజంగా తన జీవితంలో చాలా సున్నితమైన వాడు, అంత గడుసోడు కాదు, చాలా తక్కువ చోట్ల కలిగి ఉంటాడు. మూడవదిగా అంద్రేయ జీవితంలో మనం ఏం చూస్తాము అని అంటే, తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడిగా అంద్రేయని మనం చూస్తాం. ఎలాంటి స్వభావం ఉన్నవాడు? తగ్గింపు స్వభావం ఉన్నవాడు. అయితే రండి, ఎందుకు అంద్రేయ తగ్గింపు స్వభావం కలిగిన వాడుగా మనకు కనబడతాడు అని అంటే, మార్కు సువార్త 3వ అధ్యాయము 13, 14, 15, 16, 17, 18, 19 వచనాలు వరుసగా మనం చూసినట్లయితే చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయము. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యొద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టున అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా, ఆయన పేతురను పేరు పెట్టబడిన సీమోనును. ఇక్కడ చూడండి, నిజంగా మొట్టమొదటి శిష్యుడు ఎవరండి? అంద్రేయ. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను నియమించినప్పుడు ఎవరి గురించి ఫస్ట్ మాట్లాడుతున్నాడు? పేతురు గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత ఎవరి గురించి మాట్లాడతారు? యాకోబు, జకరే కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, వీరిని ఆయన బోయనెర్గేస్ అను పేరు పెట్టెను. బోయనెర్గేస్ అనగా ఉరిమెడి వారని. ఇక్కడ ఈ ఉరిమెడి వారని ముగ్గురిని ఏర్పాటు చేసి మాట్లాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే అంద్రేయ ఎంత మనసు నొచ్చుకోవాలి? మనమైతే ఏమనుకుంటాం? నేను ఇన్ని రోజుల నుంచి దేవుని మందిరానికి వస్తున్నా, ఫస్ట్ నుంచి ఉన్నాను, నన్ను కేర్ చేయకోకుండా మొన్న వచ్చిన వాళ్ళని వీళ్ళు ముందుకు తీసుకొస్తారు ఏందబ్బా అని అనుకుంటాం కదా. కానీ అంద్రేయ అలాంటి అనుకోలేదు. తన జీవితంలో తనకు కలిగి ఉన్న దాంతో సమృద్ధి, తనకు కలిగి ఉన్న దాంతో తృప్తి కలిగి జీవిస్తూ వచ్చాడు. అసూయ లేనివాడిగా కనబడతాడు. 4వదిగా మనకి అంద్రేయ అసూయ లేదు. వాళ్ళు ముందుకు పోతున్నారే, నేను ఇంతేనా అని అనుకోలే. ఏమనుకోలే? తనకు కలిగి ఉన్న దాంట్లో తృప్తి కలిగిన వాడై ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటూ ఉన్నాను. రాతిని చెక్కేవాడిని ఏమంటారు? శిల్పి. ఒక శిల్పి ఒక కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండని చెక్కుతా ఉన్నాడంట. ఏం చేస్తూ ఉన్నాడు? కొండని చెక్కుతా ఉన్నాడంట ఒక రూపాన్గా మలచడానికి. అయితే ఆ శిల్పికి బాగా ఎండలో వర్క్ చేస్తూ ఉన్నాడు. ఆ వర్క్ చేస్తూ ఉండే ఎండకంతా చెమట గారిపోతూ ఉంది. ఏమవుతా ఉంది? చెమట గారిపోయి అలసిపోయి కొంచెం పక్కన కూర్చొని ఆ శిల్పి ఏమనుకున్నాడంట, ఇంత నాకు ప్రయాసపడిపోతూ ఉన్నాను కదా, నేను ఆ సూర్యునిలాగా ఉంటే బాగుండేది అని అనుకున్నాడంట. సూర్యునిలాగా ఉంటే బాగుండేది అని అనుకుంటే దేవుడు ఏం చేస్తాడంట, అతన్ని సూర్యునిగా మార్చేస్తూ వచ్చాడంట. సూర్యునిగా మార్చేసిన తర్వాత బాగా సూర్యునిగా మారిన తర్వాత భూమిపైన బాగా తన యొక్క కాంతిని వెరజల్లుతూ ఉన్నాడంట. అప్పుడు ఏం చేస్తూ వచ్చాడు అని అంటే,
తనకు మేఘాలు అడ్డం వచ్చినాయంట. ఏమైంది? తన యొక్క కాంతిని ప్రసరింపజేయకోకుండా మేఘాలు అడ్డుపడుతూ ఉన్నాయంట. అరే నేను ఈ మేఘాల్లాగా ఉంటే బాగుండను అనుకున్నాడంట. మేఘాల్లాగా ఉంటే బాగుండను అనుకున్న తర్వాత దేవుడు మేఘాన్ని చేసినాడంట. మేఘాన్ని చేసిన తర్వాత పలు చోట్ల బాగా వర్షాన్ని కురిపించినాడంట. పలు చోట్ల ఏం చేసినాడు? వర్షాన్ని బాగా కురిపించినాడంట. వర్షాన్ని కురిపించేటప్పుడు గాలి ఏమో ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి ఆయనను బాగా తరుముతూ ఉందంట. అరే నేను గాలిని అయితే బాగుండు అనుకున్నాడంట. తర్వాత దేవుడు గాలిని చేసినాడంట. గాలిని అయిన తర్వాత బాగా గాలి వీస్తూ ఉన్నాడంట. అటు తర్వాత ఒక కొండ ఆయనకు అడ్డం వస్తుందంట. అరే నేను ఈ కొండనైతే బాగుండు అనుకున్నాడంట. దేవుడు కొండ చేసినాడంట. కొండ చేసిన తర్వాత కొండ ఉన్నప్పుడు ఒక శిల్పి ఆ కొండని చెక్కుతా ఉన్నాడంట. అరే నన్నే చెక్కుతా ఉన్నాడంటే నేను శిల్పిగా అయితే బాగుండనే అనుకున్నాడంట. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోయి ఎక్కడికి వచ్చినాడు, తర్వాత తృప్తి లేదు. అవునా? మనకు కలిగి ఉన్న దాంట్లో మనం తృప్తి కలిగి ఉండే వారంగా ఉంటే మన జీవితమే మనకు శ్రేష్టమైనదిగా కనపడుతుంది. అవునా కదా? తృప్తి లేదు, ఎటేటో తిరిగి వచ్చినాడు మొత్తానికైతే. కానీ చివరికి తను ఉన్న చోటే తనకు తృప్తి కలిగినట్టుగా కనపడుతూ వచ్చింది. అయితే అంద్రెయ తన జీవితంలో ఎదుటి వారిని చూసి అసూయ చెందని వాడిగా ఉన్నాడు. తర్వాత తృప్తి కలిగినటువంటి వాడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. ఇప్పటికి ఎన్ని చూస్తూ వచ్చాం అంద్రెయ జీవితంలో? మొదటి మార్చుకుని దాన్ని పాటించే వ్యక్తిగా అంద్రెయ మార్చుకుని, నేర్చుకుని, తెలుసుకుని, మార్చుకునే స్వభావం, నేర్చుకునే స్వభావం కలిగినటువంటి వాడుగా కనబడతాడు. నిజంగా మనం నేర్చుకుంటూనే ఉండాలండి. ఈ లోకంలో, ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు ఖచ్చితంగా మనం ఎన్ని విషయాలు నేర్చుకున్నా కానీ, మనం చచ్చిపోయేంత వరకు నేర్చుకున్నా కానీ నేర్చుకోవాల్సింది ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు ఒక సింపుల్గా ఒక లాజిక్ చెప్తాను, ఆలోచించండి. డాక్టర్ ఉన్నాడు, డాక్టర్ని పోయి హెలికాప్టర్ నడపంటే నడుపుతాడా? అదే హెలికాప్టర్ నడిపే ఆయన తీసుకొచ్చి సర్జరీ చేయంటే చేస్తాడా? చేయలేరు కదా. అదే సర్జరీ తీసుకుపోయే ఆయనను పోయి నువ్వు ఒక ఇంజనీర్ లాగా మరి మంచి ప్లానింగ్స్ ఇచ్చి మంచి బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేయంటే చేస్తాడా? చేయలేడు కదా. అదే ఇంజనీర్ను పోయి ఫార్మర్ వర్క్ చేయంటే చేస్తాడా? అంటే మనము ఈ లోకంలో మన ప్రాణం ఉన్నంత వరకు, మన ఊపిరి ఉన్నంత వరకు మనం నేర్చుకుంటూనే ఉన్నా కూడా సమస్త పరిపూర్ణ జ్ఞానాన్ని మనం నేర్చుకోలేం. అలాంటిది అంద్రెయ తన జీవితంలో నేర్చుకునే స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడు. కానీ కొంతమంది నేర్చుకోవడానికి ఇష్టపడరు, వాళ్ళకి తెలిసిందే పరిపూర్ణ జ్ఞానం అని ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాంటి స్వభావం మన జీవితంలో ఎప్పుడూ ఉండకూడదు. రెండవదిగా తన కుటుంబం పట్ల భారము, బాధ్యత కలిగి ప్రయాసపడి తన కుటుంబాన్ని రక్షణలోనికి నడిపించిన వ్యక్తిగా అంద్రెయ మనకు కనపడతాడు. మూడవదిగా మనకి ఎలా కనపడుతూ ఉన్నాడు అని అంటే తగ్గింపు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా అంద్రెయ మనకు కనపడతాడు. తగ్గింపే కదా, నిజంగా ఎంత తగ్గించుకొని ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మరి దయాలను వెళ్ళగొట్టడానికి అధికారం ఇచ్చి పంపించేటప్పుడు, సువార్త చేయడానికి అధికారం ఇచ్చి పంపించేటప్పుడు పేతురు, యోహాను, యాకోబులనే ముందు ఎక్కడ చూసినా ఈ పేతురు, యోహాను, యాకోబే ఎక్కడ చూసినా వాళ్ళ ముగ్గురే కనపడతారు. ఆఖరికి ఆ యొక్క రూపాంతర కొండ మీదకి పోయినప్పుడు, ఆయన గెత్సమైన తోటలో ప్రార్థన చేసుకొని పోయినప్పుడు ముందు వాళ్ళనే తీసుకుపోతాడు. ఎక్కడ చూసినా ఫస్ట్ ఈయననే శిష్యుడు. ఈయన ఫస్ట్ శిష్యుడు అయితే వాళ్ళ ముగ్గురిని ముందుకు తీసుకుపోతుంటే ఆయనకి ఎంత బాధ ఉంటుంది. కానీ బాధపడడానికి ఇష్టపడలా, తగ్గించుకోవడానికి, నాకు కలిగిన దాంట్లో నేను పరిచర్య చేస్తానని అంద్రెయ తన జీవితంలో అంత తగ్గింపు స్వభావం కలిగినటువంటి వాడిగా మనకు కనపడతాడు. యేసుక్రీస్తు ప్రభువారు అంద్రెయను ముందుకు పిలవకోకుండా పేతురు, యోహాను, యాకోబులనే ఎందుకు పిలుస్తూ వచ్చాడు అని అంటే, పేతురు, యోహాను, యాకోబుల కంటే అంద్రెయ చాలా ఆత్మీయంగా బలమైన వాడు. ఎందుకంటే దేవునికి తెలుసు, హృదయ అంతరంద్రియంలో పరిశీలించుచున్న దేవుడు కదా, ఆయనకు తెలుసు. అందుకే పేతురు, యోహాను, యాకోబులు బలహీనులు కాబట్టే
వారు యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికున్నంత వరకు, ఆయన చనిపోయి పునరుత్థానుడై తిరిగి లేచేంత వరకు బలహీనులుగా ఉన్నారు. అందుకే వారిని బలపరచడానికి మరి పేతురు, యోహాను, యాకోబులను ముందుగా పెట్టుకొని వారిని బలపరిచాడు. కానీ అంద్రెయ అలాంటి వాడు కాదు. అంద్రెయ మొదటి నుండే బలమైన వాడు, ఎంతో ఆత్మీయంగా బలంగా ఉన్నవాడు. కాబట్టే అంద్రెయను దేవుడు మరి ముందుకు పిలవలేదు. ఎందుకంటే అంద్రెయను ముందుకు పిలవకపోయినా మరి ఓర్చుకునే స్వభావం ఉంది, తగ్గించుకునే స్వభావం ఉంది, నేర్చుకుని మార్చుకునే స్వభావం ఉంది కాబట్టి. అయితే మన జీవితంలో అలాంటి తగ్గింపు ఉందా? లేదంటే ఇతరుల పట్ల అసూయ కలిగి జీవిస్తూ ఉన్నామా? కొంతమంది బాగా దైవ సేవకుడు కొంతమందిని ప్రేమిస్తూ ఉంటే, అయ్యే మమ్మల్ని ప్రేమించడైనా వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టపడతాడు. అంటే వాళ్ళని బాగా సపరేట్ చూస్తాడు. అబ్బా ఆయన మమ్మల్ని పట్టించుకొని అనుకుంటూ ఉంటారు. వాస్తవంగా నేను నా సంఘంలో చూశాను, ఒకరిని ప్రేమిస్తే ఇంకొకరికి ఇష్టం ఉండదు. అయినా కూడా అసూయ పన్నాడా, అయినా కూడా బాధపన్నాడా అంటే బాధపడలే. ఆయన చేసే పరిచర్య ఆయన చేస్తూ వచ్చాడు. ఆయన ఇతరుల పైన అసూయ చెందని వాడిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అయితే రండి, మరి ఐదవదిగా దాగి ఉండి పరిచర్య చేసిన వాడిగా మనకు కనపడతాడు. ఐదవదిగా యోహాను సువార్త 6వ అధ్యాయము 8 నుండి 11 వచనాలు మనం చూద్దాం. ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన అంద్రెయ ఇక్కడ ఉన్న యొక్క చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా యేసు జనులను కూర్చుండబెట్టడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చిక ఉండను గనక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. ఇక్కడ మనము ఏం చూస్తూ ఉన్నాము అని అంటే, అంద్రెయ మరి 5,000 మందికి భోజనం పెట్టడానికి ఒక చిన్న సాధనంగా వాడబడుతూ వచ్చాడు. ఒక చిన్నవాని దగ్గర 5 రొట్టెలు 2 చేపలు దొరుకుతూ వచ్చాయి. ఆ చేపలు తీసుకొని వచ్చి యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చిన వ్యక్తిగా మనకు అంద్రెయ కనబడుతూ ఉన్నాడు. అయితే అంతమందికి ఆహారం పెట్టడానికి తీసుకొచ్చిన వాడు ఎవరు? అంద్రెయ. అయితే 3,000 మంది రక్షణకు కారకునిగా పేతురును యేసు ప్రభు యొద్దకు నడిపించింది ఎవరు? యేసు ప్రభు యొద్దకు పేతురు నడిపించింది ఎవరు? అంద్రెయ. అంటే అనేక వేల మంది రక్షణ కొరకు, అనేక వేల మంది ఆహారాన్ని తినడానికి ప్రాముఖ్యంగా ఉపయోగపడుతుంది ఎవరు? దాగి ఉండి పరిచర్య చేస్తుంది ఎవరు? దాగి ఉండి ఉపయోగపడుతుంది ఎవరు అని అంటే, దాగి ఉండి పని చేస్తుంది ఎవరు అని అంటే మనకు అంద్రెయ కనపడతాడు. దాగి ఉండి పరిచర్య చేయడానికి, దాగి ఉండి పని చేయడానికి మనం ఇష్టపడుతున్నామా? బయటికి అందరు కనపడడానికి, పని చేయడానికి ఇష్టపడుతున్నామా? ఎవరైనా ఒక ఫ్యాన్ చేస్తే ఫ్యాన్ మీద పేర్లు రాపించుకుంటుంటారు. ఒక మైక్ తెప్పితే మైక్ మీద పేర్లు రాపించుకుంటుంటారు. ఘనతను కోరుకుంటున్నామా? దాగి ఉండి దేవుని పరిచర్య చేయడం కోరుకుంటూ ఉన్నామా? మన జీవితంలో చెప్పాలా, మనం ఘనతను కోరుకుంటున్నామా? దాగి ఉండి పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నామా? పేతురు, యోహాను, యాకోబుల గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, కానీ అంద్రెయ గురించి ఎవరు? చాలా తక్కువ ప్రసంగాలు చూస్తాం అంద్రెయ గురించి. కానీ అంద్రెయ జీవితం ద్వారా ఎన్నో విషయాలు మనం నేర్చుకోవచ్చు. అయితే రండి, 6వదిగా మనం చూసినట్లయితే ఆత్మల పట్ల భారం కలిగినటువంటి వ్యక్తిగా మనకు కనపడతాడు. యోహాను సువార్త 12:22 వచనం.
యోహాను సువార్త 12:20 నుంచి చదవండి. ఆ పండుగలో ఆరాధింప వచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పు వద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి అంద్రియాతో చెప్పాను. అంద్రియు ఫిలిప్పియు వచ్చి యేసుతో చెప్పిరి. ఇక్కడ ఎవరు మనకు కనపడుతూ ఉన్నారు అని అంటే గ్రీసు దేశస్థులు కనపడుతున్నారు. ఎవరు కనపడుతున్నారు? గ్రీసు దేశస్థులు అని అంటే ఆనాడు ఉన్న యూదులకు కానీ అస్సలు గ్రీసు దేశస్థుల యొక్క జోలికి పోరు. వారంటే ఎంతో పాపిస్ట్ జనంగా చూస్తారు వారిని. వాళ్ళని ముట్టుకుంటేనే పాపం అనుకుంటారు, ముట్టుకుంటేనే మైలు అంటుకుంటుంది అన్నట్టుగా ఉంటారు. అయితే అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళని యేసు ప్రభు దగ్గరికి నడిపిస్తూ ఉన్నాడు. అన్యజనుల రక్షణ పట్ల భారము కలిగినటువంటి వ్యక్తిగా అంద్రేయ మనకు కనబడుతూ ఉన్నాడు. మన జీవితంలో మనం ఎలాంటి ఆత్మీయ స్థాయి కలిగి ఉన్నాం? బయటికి వెళ్ళి ఎవరైనా లేని స్థితిలో ఉంటే, ఎవరైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటే వాళ్ళని దేవుని దగ్గరికి నడిపించడానికి మనము ప్రయాసపడుతూ ఉన్నామా? లేకపోతే అలాంటి వారిని అసహించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఇప్పుడు మన గ్రాహం స్టెయిన్ గారు తెలుసు కదా మీకు అందరికీ. గ్రాహం స్టెయిన్ గారు తెలుసు కదా. గ్రాహం స్టెయిన్ గారు మరి కుష్ఠరోగుల మధ్య సేవ చేశాడు కదా. అసలు మనమైతే కుష్ఠరోగుల మధ్యకు పోతామా? వామ్మో, వాళ్ళంత దూరంలో ఉంటే ఇంత దూరం వెళ్ళిపోతాం మనం, అవునా కదా? గ్రాహం స్టెయిన్ గారు వాళ్ళ గాయాలు కడుగుతూ, వాళ్ళ కట్లు కడుతూ, వాళ్ళకు వచ్చే ఆ గాయాల నుంచి వచ్చే నీచు, ఆ చీము అదంతా కడుగుతూ క్లీన్ చేస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమను ప్రకటించారు. అలాంటి ప్రేమ మన జీవితంలో మనం కలిగి ఉన్నామా? అనారోగ్యంలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగలుగుతూ ఉన్నామా? ఇబ్బందుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క ప్రేమను ప్రకటించగలుగుతూ ఉన్నామా? కానీ అంద్రేయ గ్రీసు దేశస్థులను యూదులు అసహించుకుంటున్నప్పటికీ వారిని తీసుకొని యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి తీసుకుని వచ్చి వారికి రక్షణను ప్రసాదించేవాడిగా, రక్షణను కలగజేసేవాడిగా ఇక్కడ అంద్రేయ మనకు కనబడుతూ ఉన్నాడు. తర్వాత గ్రీసు దేశస్థుడను యూదుడను గ్రీసు దేశస్థుడను లేడు, అందరూ కూడా సమానులే అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో ఎంతో స్పష్టంగా వ్రాయబడుతూ వచ్చింది. అయితే మరి ఇప్పటికీ ఎన్ని విషయాలు చూస్తూ వచ్చాము? 6 విషయాలు చూస్తూ వచ్చాం. మొట్టమొదటిది ఏంటి? సత్యాన్ని నేర్చుకుని తెలుసుకుని మార్చుకునే స్వభావం కలిగిన వాడు. రెండవది కుటుంబాన్ని సత్యం వైపు నడిపించడానికి సిద్ధంగా ఉన్నవాడు. తర్వాత మూడవది తగ్గింపు స్వభావం కలిగిన వాడు. నాలుగవది అసూయ లేనివాడు. ఐదవది దాగి ఉండి పరిచర్య చేసినవాడు. ఆరవది ఆత్మల పట్ల భారము, అన్యుల రక్షణ కొరకు ప్రయాసపడినవాడు. తర్వాత ఆత్మల పట్ల భారం కలిగినవాడు. అన్యుల రక్షణ పట్ల భారం కలిగి ఆత్మల రక్షణ పట్ల భారం, బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా మరి అంద్రేయ మనకు కనపడతాడు. చివరిగా 7వదిగా మనం చూస్తే దేవుని యొక్క పరిచర్య కొరకు తన ప్రాణాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తిగా మనకు అంద్రేయ కనపడతాడు. అయితే ఈ అంద్రేయ ప్రాణం ఎలా పోయింది? ఆయన ఒక హతసాక్షిగా మార్చబడుతూ వచ్చాడు, హతసాక్షిగా చేయబడుతూ వచ్చాడు. అయితే అంద్రేయ యెరూషలేములో పరిచర్య చేస్తూ వచ్చాడు. యెరూషలేములో పరిచర్య చేస్తూ ఉంటే యూదులు అంద్రేయను తరిమారు. పరిచర్య చేయకోకుండా ఏం చేస్తూ వచ్చారు చెప్పాలా? తరిమారు యూదులు. తరిమితే ఆయన పారిపోయి సిరియా ప్రాంతానికి వెళ్ళాడు. సిరియా ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ సిరియా ప్రాంతంలో ఒక గవర్నర్ భార్య అంద్రేయ చెప్పిన దేవుని మాటలు విని
ఆమె రక్షించబడి బాప్తిసం తీసుకుంది. అది ఆ గవర్నర్కి నచ్చలే. ఏమైంది? సిరియా గవర్నర్కి నచ్చకపోయేసరికి ఆ గవర్నర్ ఏం చేస్తూ వచ్చాడు అనంటే, ఈ యొక్క అంద్రేయాను ఎక్స్ ఆకారంలో ఉన్న శిలువకు రాళ్లతో కొట్టి ఆయనను ఎక్స్ ఆకారంలో ఉన్న శిలువకు కట్టేశాడు. ఏం చేస్తూ వచ్చాడు? ఎక్స్ ఆకారంలో ఉన్న శిలువకు కట్టేశాడు. కట్టేస్తే ఇంక ఆయనకు 2 రోజులు అన్నం లేదు, ఆహారం లేదు, నీళ్ళు లేదు. అయితే ఆ 2 రోజులు తన ఆహారం తినకపోయినా నీరసించిపోతున్న 2 రోజులు కూడా తన ప్రాణం పోయేంత వరకు కూడా అక్కడున్న సిరియా ప్రజలకు రక్షణ సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తిగా కనపడుతూ ఉన్నాడు. నిజంగా మన జీవితంలో మన ప్రాణం పోతున్నా కానీ ప్రభు పరిచర్య చేయడానికి ఇష్టపడతామా? బాగుంటే పని చేస్తాం, బాగాలేకోకుంటే పనుకుంటాం, అంతే. కానీ అంద్రేయ తన ప్రాణం పోతున్నా కానీ అన్యజనులకు రక్షణ సువార్తను ప్రకటించినటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు, భక్తునిగా మనకు కనబడతాడు. నా జీవితంలో మనము ఎలాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాం? అంద్రేయ లాంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నామా? మన ప్రాణం పోయేంత వరకు ప్రభు పరిచర్య చేయడానికి ఇష్టపడుతూ ఉన్నామా? లేకపోతే అన్నీ బాగున్నప్పుడు మాత్రమే ప్రభు పనిచేస్తూ ఉన్నామా? నిజంగా నేను ఇలాంటి పరిస్థితుల్లో గత 9 సంవత్సరాల నుంచి ప్రతిరోజు ఈ శరీరంతో అనారోగ్యంతో పోరాటమే. ఒక 2 వారాలు, ఒక వారం కిందటనే ఎంతో భయంకరంగా, ఇప్పుడు కూడా కడుపు ఎంతో భయంకరంగా నొప్పి వస్తుంది నాకు. అయినా కూడా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ఏమాత్రము వెనకాడట్లేదు. ఎందుకు అనంటే దేవుని పరిచర్య చేయాలి. మన ప్రాణం ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. అంద్రేయ తన ప్రాణం పోయేటప్పుడు ఏం చెప్పాడు అనంటే, ప్రభువా నేను వీరందరికీ రక్షణ సువార్తను ప్రకటించాను, వీరందరికీ రక్షణ దయచేయ ప్రభువా అని వారి కొరకు ప్రార్థన చేసి, ప్రభువా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పి, మరి క్రీస్తు శకం 69వ సంవత్సరము నవంబర్ చివరి దినాన ఆయన హతసాక్షిగా మార్చబడిన దైవజనుడిగా, భక్తుడిగా మనకు అంద్రేయ కనపడతాడు. మన జీవితంలో మనం ఎలాంటి ఆత్మీయ స్థాయి, ఎలాంటి ఆత్మీయ స్థితిని మనం కలిగి ఉన్నాం? ఒక్కసారి ఆలోచించండి. మనం మన జీవితంలో ఎలా ఉన్నాం? సత్యం విషయమై మన జీవితాన్ని మనం మార్చుకుంటూ ఉన్నామా? మన కుటుంబం పట్ల భారము, బాధ్యత కలిగి జీవిస్తూ ఉన్నామా? తగ్గింపు స్వభావం కలిగి ఉన్నామా? లేకపోతే అసూయ లేని వారగా ఉన్నామా? అసూయ ఈ దినాల్లో భయంకరంగా ఉంటుందమ్మా. అసూయ ఉండదా? కొంతమంది ఉంటారు, ఒక విశ్వాసి, నా ఫ్రెండ్, అతను ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే, తన భార్య అంట, ఆ సహోదరుడు మంచి రిచ్ పర్సనే. ఆ సహోదరుడు దాదాపు తన పిల్లలకు చాలా ఆస్తి సమకూర్చాడు. కానీ వాళ్ళ భార్య ఇంకా మా అక్క వాళ్ళు ఇట్లా తెచ్చుకున్నారు, మా పిన్ని వాళ్ళు ఇట్లా తెచ్చుకున్నారు, వాళ్ళు బంగారు తెచ్చుకున్నారు, వాళ్ళు స్థలాలు కొంటున్నారు. మన ఆశ ఎలా ఉంది? దేని కొరకు ప్రయాసపడుతున్నాం మనం? ఆత్మల పట్ల, అన్యజనుల రక్షణ పట్ల, దేవుని పరిచర్య పట్ల భారం, బాధ్యత కలిగి ప్రయాసపడుతూ ఉన్నామా? ఈ లోక సంబంధమైన, అశాశ్వతమైన, క్షణభంగురమైన సంపాదనను ఆర్జించుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఇది మీ జీవితాలు ఎలా ఉన్నాయి? పరీక్షించుకోండి. ప్రభు యొక్క బలలో మనం పాలు పంపులు పొందే ముందు మీ జీవితాన్ని మీరు పరీక్షించుకోకపోతే రెస్పాన్స్ ఎవరు కాదు. ఇబ్బంది పడేది మీరే. దేవుని యొక్క శరీర రక్త మాంసాలు అని అంటే అవి సామాన్యమైనవి కాదు. ఓకే, ఏదో వస్తున్నాము, ఆదివారం వచ్చాము, ఏదో వాక్యం విన్నాము, ప్రభు బలలో తీసుకున్నాము, పోయామంటే ఖచ్చితంగా తీర్పు మీ మీదకి వస్తుంది. ఆత్మీయంగా మన జీవితంలో
దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నామా లేదా? దేవుని ఆజ్ఞలు పాటించగలుగుతున్నామా లేదా? ఈ లోకాన్ని పాపాన్ని పెంటగా ఎంచుకొని జీవిస్తేనే ప్రభు బలలో పాలు పంపులు పొందడానికి అర్హత. లేకపోతే వేయకోకుండా ఉండడమే చాలా మంచిది. ప్రభు అంటాడు, ప్రకటన గ్రంథం తీయండి ఒకసారి, చివరిగా ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటా, నీ దీపాన్ని ఆర్పేస్తాను అంటాడు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకో. మొదట ఎంతో ఆత్మీయంగా ఉన్నావు, మొదట నీ యొక్క జీవితం ఎంతో ఆత్మీయంగా ఉంది, ఎన్నో సత్యాలను నేర్చుకున్నావు, నీ జీవితాన్ని మార్చుకున్నావు, భారము బాధ్యత కలిగి జీవించావు, మొదట ఎంతో ఆత్మీయంగా జీవించావు. అయితే చదవక మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోట నుండి తీసేస్తానంటున్నాడు దేవుడు. దీపస్తంభాన్ని తీసేస్తానంటున్నాడు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు. నీ ఇష్టం, నువ్వు మారుతావా సరే, జీవితాన్ని మార్చుకుంటావా సరే, లేకపోతే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, తీసేస్తా, దీపం మార్పేస్తా. దేవుడు చేయాలనుకుంటే చేయడా? ఇప్పుడన్నా మనకి దేవుని యొక్క కృప ఉంది కాబట్టి మనము మాటినట్లేదు, కానీ అప్పుడైతే ఇర్మియాతో ఏమన్నాడు తెలుసా దేవుడు? ఇర్మియాతో ఏమన్నాడు తెలుసా దేవుడు? నువ్వు ప్రజల దగ్గరకు పోయి నేను చెప్పమనే మాటలు చెప్తావా, లేకపోతే వాళ్ళని నీకు విరోధులుగా చేసి. ఇప్పుడన్నా మనకు దేవుని కృప ఉందని మనం ఆటలు ఆడుతున్నాం, కానీ అప్పుడు వాళ్ళకు కృప లేదు. నరకం నరకం చూశారు వాళ్ళు. అప్పుడు చెప్తుంటే నాకు హృదయం అట్లే కదులుతుంది. ఇర్మియా ఏమన్నాడు తెలుసా? అసలు నేను పుట్టకోకుండా బాగుండ్రా బాబు, పెళ్లి కూడా చేసుకోరా ఇర్మియా. ఈ బాధలు ఎందుకు, ఈ కష్టాలు? అసలు వాళ్ళ దగ్గరికి పోతే ఈయన చెప్పమన్న మాటలు చెప్పుకోకుంటే ఈయన కొడతాడు దేవుడు, చెప్తే వాళ్ళు కొడుతున్నారు. అసలు నరకం చూశారు భక్తులైన వాళ్ళు. కానీ మనకు దేవుని యొక్క కృప ఉంది, దేవుని యొక్క ప్రేమ ఉంది, దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. కానీ ఇది నా దేవుని కృపను, దేవుని ప్రేమను అలుసుగా చేసుకుని మనము ఈ లోకానికి పాపానికి బానిసలై ఇప్పుడేమో బాగుంటాము, దేవుని వాక్యం విన్నంతసేపు బయటకు వెళ్ళి యథా రాజా తథా ప్రజ అని లోకానుసారంగా బ్రతకడానికి ఇష్టపడుతున్నాం. ఆ బల్ల అంటే దేవుని యొక్క శరీర రక్త మాంసాలు, అది పరిశుద్ధంగా ఉండి తీసుకుంటే మనకు ఆశీర్వాదం, పరిశుద్ధంగా లేకోకుండా తీసుకుంటే మన జీవితంలో శాపాన్ని కొని తెచ్చుకునే వారంగా ఉంటూ ఉన్నాం. దయచేసి జాగ్రత్త కలిగి మీ యొక్క జీవితాలను మిమ్మల్ని మీరు పరీక్షించుకొని సరిచేసుకుని ప్రభు యొక్క బలలో పాల్పంపులు పొందాలి. దేవుడు మిమ్మల్ని ఆ విధంగా నడిపించును గాక. ఆమేన్. మనం పరీక్షించుకుందాం. లాస్ట్